హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజైతే బిస్మిల్లా టిఫిన్స్ అండ్ బిర్యానీ సెంటర్ అయితే చూపిపోతున్నాను. బిర్యానీ అయితే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదంట. ఇప్పుడైతే నేను టిఫిన్ సెంటర్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే పాయ, చికెన్ కర్రీ అయితే ఉంటాయి నాన్ వెజ్లో అయితే. ఇంకా వెజ్లో ఇక్కడ ఫేమస్ ఐటమ్ వచ్చేసి వడ దోశ, ఇంకా ఎగ్ దోశ అయితే ఫేమస్ అంట. నేనైతే డిఫరెంట్గా అయితే వింటున్నాను వడ దోశ అని చెప్పేసి. వడ దోశ కాక ఇంకొకటి డిఫరెంట్ ఐటమ్ వచ్చేసి సేమియా. సేమియా కూడా అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు. రేర్గా అయితే సేల్ చేస్తారు కదా మన తిరుపతిలో. ఇక్కడైతే బెస్ట్ అని చెప్తాను. ప్రైజెస్ కూడా ఎక్కువ ఏం లేవు, రీజనబుల్గా అయితే ఉన్నాయి. వీళ్ళు ఈ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి ఓన్లీ 2 మంత్సే అవుతుందంట. 2 మంత్స్కి ఇంత రష్ అంటే ఇంకా టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి ఒక్కసారి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి అయితే వీడియో చూడండి. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఓనర్స్ చేత కూడా ఖచ్చితంగా చెప్పిస్తాను. వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు లొకేషన్ అయితే పక్కాగా తెలుస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఆయానా? ఓకే. वो डबल वो बच्चा पूछा डबल అన్న టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుందమ్మా. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నాకు తెలిసినప్పటి నుంచి వస్తా ఉన్నా. ఏది ఎక్కువ తీసుకుంటారు? ఇడ్లీ ఇదే
ఐటమ్ దోశ పొంగలు కాకపోతే దోశ పొంగలు ఏముండాలని ఒక అంకుల్ మీ టిఫిన్ సెంటర్ పేరేందంటే? మా టిఫిన్ సెంటర్ బిస్మిల్లా టిఫిన్ అండ్ బిర్యానీ సెంటర్. ఇంకోసారి చెప్పరా? టిఫిన్ సెంటర్ వచ్చేసి బిస్మిల్లా టిఫిన్ అండ్ బిర్యానీ సెంటర్. ఏమేమి ఉంటాయి అంకుల్ ఇక్కడ? ఇక్కడ పొద్దున్నే ఇడ్లీ, దోశ, పూరి, వడ, సేమియా, పొంగలు, పాయా షెర్వా, బోటి, చికెన్ కర్రీ, చికెన్ షెర్వా ఉంటాయి. ప్రతిరోజు ఉంటారా? ప్రతిరోజు ఉంటాము. మధ్యాహ్నం వచ్చి చికెన్ బిర్యానీ వేసేవాళ్ళము. ఆ, చికెన్ బిర్యానీలో లాస్ వస్తుందని ప్రస్తుతానికి స్టాప్ చేసినాము. ఆ. పాయా బిర్యానీ వేయాలని ట్రై చేస్తున్నాం. పాయా బిర్యానీ మధ్యాహ్నం అయితే లేదు, ఓన్లీ టిఫిన్స్. మార్నింగ్ ఓన్లీ మార్నింగ్, ఈవినింగ్ టిఫిన్ పెడుతున్నాం. ఈవినింగ్ టిఫిన్. ఈవినింగ్ కూడా టిఫిన్ ఉంటుంది. అంకుల్ ఇది అడ్రస్ ఏమొస్తుంది అంకుల్? మున్సిపల్ కాంప్లెక్స్ సచివాలయం ఎదురుగా, ప్రకాశం రోడ్డు. ఆహా, ఓకే. నాన్ వెజ్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయి అంకుల్ మీ దగ్గర? నాన్ వెజ్ బోటి ఉంటుంది, పాయా షెర్వా ఉంటుంది, చికెన్ షెర్వా ఉంటుంది. ప్రస్తుతం ఇవైతే పెడుతున్నాం. ఇంకా వేరే ఐటమ్స్ పెట్టాలనుకున్నాం. ఫిష్ అవన్నీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ కొత్తగా పెట్టినాము. 2 నెలలు అవుతుంది. 2 months అవుతుందా? 2 months అవుతుంది. 1 by 1 పికప్ చేసుకొని అన్ని పెడదామనేసి ట్రై చేస్తున్నాం. ఎక్కువ ఏది తీసుకుంటారు? ఫేమస్ వచ్చి మన దగ్గర వడ దోశ. వడ దోశ. ఇంకా ఎగ్ దోశ, వడ దోశ ఇవి 2 బాగా ఫేమస్. ఎగ్ దోశ కన్నా వడ దోశ బాగా ఫేమస్ మన దగ్గర. వడ దోశ. అవును. ఓకే, వాటి ప్రైస్ ఎంత అంకుల్? ఇడ్లీ ప్రైస్ ఎంత? ఇడ్లీ 5 రూపాయలు, వడ 5 రూపాయలు. దోశ మామూలు దోశ వచ్చి స్కూల్ పిల్లలు ఎక్కువ వస్తారు కాబట్టి 10 రూపాయలు పెట్టినాము. ఇంకా సాదా రోస్టు, పేపర్ రోస్టు ఇలాంటివన్నీ ఎక్కువ. పేపర్ రోస్టు వచ్చి 20 రూపాయలు, కారం దోశ 20 రూపాయలు, ఎగ్ దోశ 35, ఆనియన్ దోశ 35, వడ దోశ వచ్చి 50 రూపీస్, డబుల్ ఎగ్ 50. ఓకే. నాన్ వెజ్ అన్నారు. నాన్ వెజ్ వచ్చి పాయా షెర్వా వచ్చి 250 రూపాయలు ప్లేటు, బోటి 100 రూపాయలు, చికెన్ కర్రీ వచ్చి 70 రూపాయలు. ఈ చికెన్ షెర్వా అంటే అందరికి ఫ్రీగా నేస్తా ఉంటాం. పూరి ఉంది, పొంగల్ ఉంది, సేమియా ఉంది, వడ కర్రీ ఉంది, పాయ ఉంది. ఏం కర్రీ అది? పొటాటో కర్రీ. ఏం దోశ అంకుల్ ఇది? గరం మసాలా పొడి దోశ. గరం మసాలా. సమోసా అంకుల్, ఎగ్ సమోసా టైప్లో వస్తుంది. खाना कचेला करा ऊपर
మా సరే అంకుల్, ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి మా పెట్టుకోండి ఓకే. పర్లేదు.